హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చూసారా? యమ్మీ యమ్మీ బాదుషా. బాదుషా అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. చాలా బాగుంటాయి కదా బాదుషా. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, బయట అంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా. ఇలా చేయాలంటే ఫస్ట్ టైం చేస్తేనే కూడా రావడం చాలా కష్టం. 2-3 సార్లు చేస్తే కానీ నాకు ఇలా రాలేదు. బయటంతా క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎప్పుడైనా స్వీట్ షాప్కి వెళ్ళానంటే ఫస్ట్ నేను తీసుకునేది బాదుషా. నాకు చాలా ఇష్టం బాదుషా అంటే. అందుకే ఈ రెసిపీ గురించి తెలుసుకుని 2-3 సార్లు ట్రై చేస్తే కానీ నాకు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. పిండి మిక్సింగ్ చేయడంలోనే పాకంలోనే పర్ఫెక్ట్గా ఉంటే బాదుషా అనేది స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తుంది. ఈ విధంగా బాదుషా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. స్వీట్కి సాల్ట్ మంచి టేస్ట్ ఇస్తుంది. 1 బౌల్ మైదా పిండికి 2-3 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. ముందు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్, గీ ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్లో ఉండాలి పిండి అయితే. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ పొడిపళ్ళ చేసుకోవాలి పిండి అంతా. మైదా పిండికి సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గీ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే బాదుషాలు బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి. చూసారు కదా, పిండిని అయితే ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. బాదుషాలకి పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత ఎంత నానబెడితే అంత బాగా వస్తాయి. పిండి క్వాంటిటీని బట్టి ఒక 30 మినిట్స్ 1 అవర్ నానబెట్టుకుంటే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 30 మినిట్స్ వరకు ఈ పిండిని ఇలాగా నానబెట్టుకోవాలి. దీనిపైన ఒక వెట్ క్లాత్ని ఇలాగా పెట్టుకోవాలి. దానివల్ల తడి ఆరిపోకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు పంచదార పాకం నిలబెట్టుకోవాలో చూద్దాం. ఏ బౌల్తోనైతే పిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి షుగర్ని కూడా తీసుకోవాలి. దీనికి ఒక 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఈ బాదుషాకి పంచదార ఈక్వల్గా తీసుకోవాలి, పిండికి ఈక్వల్గా. ఒక 1/2 కేజీ పిండి తీసుకుంటే మైదా, 1/2 కేజీ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత పంచదార అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇలాచీని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5-6 ఇలాచీని తీసుకుని దంచి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పంచదార పాకంలో వేసుకోవాలి.
బాదుషాకి పంచదార పాకం ఎలా రావాలంటే గులాబ్ జామ్ పాకంలో కాకుండా కొంచెం తిక్కు పాకం రావాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చినంత వరకు ఈ పంచదార పాకాన్ని ఇలాగా మరిగించుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తీగ పాకం అయితే వచ్చేసింది. ఇలా పాకం వేడివేడిగా ఉన్నప్పుడే బాదుషాలను ప్రిపేర్ చేసేసుకోవాలి. పిండి అయితే చాలా బాగా నానింది. ఇలాగ తడి క్లాత్ తోటి ఇలా కప్పడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు బాదుషాలను ఎలా చేసుకుంటే అలా వస్తాయి. ఇవి ప్రిపేర్ చేసే లోపల స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటే బాదుషాలు రెడీ చేసుకోవచ్చు. బాదుషాలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ చేయకూడదు, లో ఫ్లేమ్లోని హీట్ చేసుకోవాలి. బాదుషాకి ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉండకూడదు. మనకు నచ్చిన సైజులోని ఇలాగా బాల్స్లా చేసుకోవాలి. ముందు వీటిని బాదుషాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ రెండు చేతుల మధ్యలో ఈ బాల్ని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ప్రెస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో బొటన వేలితోటి ప్రెస్ చేయాలి. ఈ విధంగా లోపలికి ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే బాదుషాల షేప్ వస్తాయి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి.
బాదుషాలు చేసుకోవడం అయితే అయిపోయింది. వీటిని ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ హాఫ్ హీట్ అయిన తర్వాత ఇలా బాదుషాలన్నిటిని ఒకటి వేసుకోవాలి. బాదుషాలను ఎప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. పైనంతా ఫ్రై అయిపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది. బాదుషాలని ఇలాగా లోపల కుక్ చేసుకోవాలి. ఇలాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా చేయడం వల్ల. ఇవి ఫ్రై చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పాకాన్ని పీల్చుకుంటాయి. లోపలంతా గుల్లగా ఉంటుంది కాబట్టి పాకం పీల్చుకుని లోపలంతా సాఫ్ట్గా బయట అంతా క్రిస్పీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాదుషాలు ప్రిపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఇలాగా హోమ్ మేడ్ బాదుషాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి వాటికి ఈ బాదుషాలను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకునే సూపర్ రెసిపీ ఇది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వీటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ బాదుషా షేప్ అనేది వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయి వీటిని ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల బాదుషా లోపల కుక్ అయ్యి పైకి తేలుతాయి. ఆ టైంలో ఫ్లేమ్ని పెంచుకోవాలి. అప్పుడు బాదుషాలు బాగా ఫ్రై అవుతాయి. ఇలా తీసుకున్న వేడివేడి బాదుషాలని వేడివేడి పాకంలో వేసుకోవాలి. పాకం ముందే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం చల్లారిపోయింది. కొంచెం వేడి చేసుకోవాలి. షుగర్ సిరప్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాదుషాలు చూడడానికి బాగుంటాయి. ఇలా బాయిల్ వచ్చినంత వరకు హీట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాదుషాలన్నిటిని ఒకసారి ఇలా వేసి ఈ షుగర్ సిరప్ అంతా బాదుషాలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగా పాకంలోనే ఉంచాలి వీటిని. షుగర్ సిరప్ని బాదుషాలు బాగా పీల్చుకుంటాయి. ఒక 5 మినిట్స్ పాకంలో నానిన తర్వాత బాదుషాలను తీసేయాలి. అప్పుడే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. పాకంలో ఎక్కువసేపు నానితే బయట కూడా సాఫ్ట్గా ఉంటాయి. గులాబ్ జామున్స్లా అయిపోతాయి. అందుకనే ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని తీసేయాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
పాకంలో నుండి తీసిన బాదుషాలు చూసారా, జ్యూసీ జ్యూసీగా ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు బాదుషాలు ఎలా వచ్చాయో చూద్దాం. బాగా నానాయో లేదో చూద్దాం. పాకం ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో చూసారా, పాకం ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, బయటంతా క్రిస్పీగా ఎంత బాగా నానాయో. ఇలాగా బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. ఇది గైస్, స్వీట్ షాప్ లో దొరికే బాదుషాలని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగా వచ్చాయి బాదుషాలు. నాకు ఇలాగా 2-3 సార్లు ట్రై చేస్తే గానీ రాలేదు. ఇలాగా బాదుషాలు రావాలంటే పిండి బాగా కలుపుకోవాలి, పాకం కూడా బాగా పర్ఫెక్ట్ గా వస్తేనే బాదుషాలు స్వీట్ షాప్ లో దొరికినట్టుగా వస్తాయి. నేను ఈ రెసిపీస్ చాలా వరకు బ్యాంకాక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ చూసి అలాగ ట్రై చేసేదాన్ని. అలా చేయడం వల్ల ఇప్పటికి నాకు పర్ఫెక్ట్గా చేయడం అనేది వచ్చింది. బ్యాంకాక్లో ఉన్నప్పుడు ఇండియన్ ఫుడ్ కానీ ఇండియన్ స్వీట్స్ కానీ తినాలనుకుంటే ఇక్కడ దొరకడం చాలా కష్టము. అందుకని వీటిని మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడం ఎలా ఉంటుందని నేను చేసుకోవడం ట్రై చేశాను. సో ఆ విధంగా ట్రై చేసిన ప్రతి రెసిపీ ఇప్పుడైతే బాగా చేయడం అయితే వచ్చేస్తుంది. మీరు నా ఛానల్లో చూడండి, చాలా వరకు ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీసే ఉంటాయి. ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా నేను వాటిని ఇక్కడ చేస్తూ ఉంటాను. బాదుషా అయితే ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. ఫెస్టివల్స్కి ఇలాంటి రెసిపీస్ని చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత జ్యూసీగా ఉన్నాయో చూసారా, పాకం అయితే కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయి బాదుషా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. మన ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్ని ఎప్పటికీ మర్చిపోలేము, వాటి టేస్ట్ వాటిదే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా ఛానల్ని వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది గైస్, స్వీట్ షాప్లో దొరికే టేస్టీ జ్యూసీ బాదుషాని ఇంట్లోనే ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. హోమ్ మేడ్ బాదుషా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.